ఏమ్మా, నీకు చెప్పకుండా నీకిష్టమైన చదువునే చదవని పిల్లలు నీకు తెలియకుండా డబ్బులు తీసుకుపోయి మందులు తెచ్చి నీకిష్టం లేని నా చేత మింగిస్తారా? ఆడదన్నాక బిడ్డని కనడానికి కూడా భయపడకూడదమ్మా. ఎంత దీక్ష పూని నావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. త్యాగమంటే నీదమ్మా, నరకమే కొంగులో నా ముడిచావమ్మా. నీకు అవసరం వచ్చినప్పుడు, కోరిక పుట్టినప్పుడు అలా చేసి చచ్చా. ఎప్పుడు తీయవేంట్రా? ఫోన్ తీయరా, ఫోన్ తీయి. నా పరిస్థితి చావు బతుకుల మధ్య పెట్టావు కదరా. నన్ను తలెత్తుకోకుండా చేసి ఇప్పుడు పలకవేంట్రా? ఫోన్ తీయరా, తీయరా.
దీని తల్లి బతుకు థూ. గీడుంటే గీ పెద్ద ఏమోని చూడాలి, లోపటుంటే వంట పని చూడాలి. చల్లబోయ్ అంటూ ముసల్దాంతో పోతే కూలి చేయాలి. అలాంటప్పుడు ఇక్కడే కూర్చోవచ్చు కదమ్మా. గంతకంటే గీ వంట చేసుడే సుఖం. అరే నేను నిన్నలేదమ్మా. గౌరీ తొంగి చూస్తుంటే ఇటు వచ్చి పక్కన కూర్చోవచ్చు కదా అంటున్నాను. సీను, లెక్క తప్పురా. తప్ప ఎట్లా పెద్దయా? ఒక టాబ్లెట్ 3 రూపాయలు. 3 టాబ్లెట్స్ ఎంతరా? 9 రూపాయలు. ఏమ్రా సీనుగా, మరి నేను 10 రూపాయలు ఇస్తే 3 రూపాయల లెక్కన పెద్దయ్యకి 3 టాబ్లెట్ తెచ్చి 10 రూపాయలు సరిపోయిందంటివి కదరా? ఓ పెద్దయా, టాబ్లెట్స్ 9 రూపాయలకే, మీ 3 రూపాయే. ఇప్పుడు దెబ్బు 10 సరిపోయినా లేదా? అరే నన్నే ఆవులని చేస్తారా? నీ చెమడాలు తీస్తా బిడ్డ, ఆగులి. అరే ఆగులి ఆగులి. అమ్మా అమ్మా చేయంటమ్మా ఇది. మై గాడ్. ఏ తీ, ఏం గాలే. ఏంటమ్మా ఇది? చూసుకోవద్దా? బాగా నొప్పిగా ఉందమ్మా. అమ్మా చేంటిది ఇంతలా కట్టయింది? ఏంటమ్మా తట్టుకోగలవా? డాక్టర్ దగ్గర పోదామా? డాక్టర్ తానుకా? ఎందుకోసానికి? ఎందుకా? ఇంత చిన్న కోతకి డాక్టరు మందు సూదులు. అయ్యో మా పల్లెలో నాట్లకు పోయినా కోతలకు పోయినా అసలు ఏ పొలం పని పోయినా దెబ్బలతో రాని రైతు ఉండడు. ఎన్నావా? అరే కూకోపో పెద్దయ్యా. ఎద్దు బండికుండే ఖలేజా గాలి మోటార్కుంటదా చెప్పు? బోల్ పో పోయి పండుకోపో. మే ఐ కమ్ ఇన్ డాక్టర్? హాయ్ అశ్విని, రారా. చెప్పు, ఏంటి ప్రాబ్లం?
ఏంటి అశ్విని, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? చెప్పు. డాక్టర్, ఒక్కసారి నన్ను టెస్ట్ చేయండి ప్లీజ్. పద. నీ హస్బెండ్ నీతో కలిసి ఉండడం లేదు కదూ? అవును డాక్టర్. మరెలా జరిగింది ఇది? అంటే ఎస్, యు ఆర్ కన్సీవ్డ్. ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు. డాక్టర్, ఈ విషయం ఇంట్లో తెలుసా? నో డాక్టర్, తెలియడానికి వీల్లేదు. అంటే డాక్టర్ ప్లీజ్ ప్లీజ్ నాకు అబార్షన్ చేయండి డాక్టర్ ప్లీజ్. ప్లీజ్ డాక్టర్, నాకు అబార్షన్ చేయండి. ఇప్పుడే, వెంటనే చేయాలి. ఈ విషయం ఇంట్లో తెలియకూడదు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, దయచేసి అబార్షన్ చేయండి. నన్ను కాపాడండి. మా ఇంటి పరువు మర్యాద కాపాడండి ప్లీజ్. అశ్విని, కాస్త ఆగు. ఏంటిది? అబార్షన్ అంటే మామూలు విషయం అనుకున్నావా? మీరు కాదంటే ఖచ్చితంగా చచ్చిపోతాను డాక్టర్. చెప్పండి, చచ్చిపోమంటారా? డాక్టర్, మీకు మా ఇంటి పరిస్థితులు తెలుసు, నా పరిస్థితులు తెలుసు. దయచేసి ఈ సాయం చేయండి. దయచేసి అబార్షన్ చేయండి. దయచేసి అబార్షన్ చేయండి డాక్టర్. అశ్విని, ప్లీజ్ రిలాక్స్. నీ పరువు, మీ ఇంటి పరువు పోగొట్టడం నాకు మాత్రం ఇష్టమా చెప్పు? కానీ అబార్షన్ అంటే ముందు నీ కడుపులో ఉన్న పిండం పరిస్థితి ఏంటి, నీ హెల్త్ కండిషన్ ఏంటి, అబార్షన్ చేయటం వల్ల నీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదన్నది కన్ఫర్మ్ కావాలి కదా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను ఈ గర్భంతో ఉండకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఒకసారి నీ హెల్త్ కండిషన్ చూడండి. తనకి బీపీ, షుగర్, యూరిన్, బ్లడ్ టెస్ట్లన్నీ చేయించు. చాలా అర్జెంట్, వెరీ ఫాస్ట్. ఓకే డాక్టర్. ఓకే, నువ్వు వెళ్ళి టెస్ట్ చేయించుకో.
హలో, నమస్తే మేడం. నేను డాక్టర్ సునీతని మాట్లాడుతున్నాను. ఇలాంటి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను. చెప్పు సునీత, అశ్విని వచ్చింది కదూ? మేడం, ఈ విషయం మీకెలా తెలుసు? చెప్పా కదా ఎక్స్పెక్ట్ చేస్తున్నానని. చెప్పు, ఏంటి విషయం? ఇంకా చెప్పేదేముంది మేడం, ఇది కూడా మీరు గెస్ చేసే ఉంటారు. అశ్విని గర్భవతి. తన అబార్షన్ చేయించుకుంటుంది మేడం. ఇప్పుడే వెంటనే చేయమంటోంది. మేడం, వద్దు. అబార్షన్ చెయ్యొద్దు. ఆపేయ్. తను పాపం చాలా ఫీల్ అవుతోంది మేడం. ఏడుస్తోంది, బతిమాలుతోంది, చచ్చిపోతాను అంటోంది. సునీత, ఒక అబార్షన్ చెయ్యాలంటే బిడ్డ తల్లి అంగీకారంతో పాటు తండ్రి పర్మిషన్ కూడా అవసరం. తెలుసు కదా? తండ్రి ఎవరో తెలియకుండా, అతని పర్మిషన్ లేకుండా అబార్షన్ చేస్తావా? రేపతనొచ్చి ఎవరు చేయమన్నారు అని నీ మీద కేసు పెడతాడు. న్యాయం ధర్మం కాబట్టి నేను అతన్ని సపోర్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? జైలుకెళ్ళినా పర్వాలేదు, అశ్వినికి అబార్షన్ చేయటమే నీకు ముఖ్యము అనుకుంటే నీ ఇష్టం. ఎంతైనా డాక్టర్వి, నిర్ణయం నీదే. లేదు మేడం, మీ ఇష్టమే నా ఇష్టం. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, అంతే. గుడ్, చాలా ఫాస్ట్గా గ్రహించావు. ఇంకేం మరి? ఏం చెయ్యాలో అర్థమైందిగా. ఎలా చెయ్యాలో, ఏం చెప్పి పంపించాలో నువ్వే చెప్పి పంపించు. అలాగే మేడం, ఉంటాను. నమస్తే. అశ్విని, ఇక నువ్వు అవుట్. ఏం డాక్టర్, అబార్షన్ చేస్తున్నారు కదా? సారీ అశ్విని, ఇప్పుడు నీకు అబార్షన్ చేస్తే పెద్ద ప్రాణానికే ప్రమాదం. అంతేకాదు, ఒకవేళ నువ్వు బ్రతికినా లైఫ్ లాంగ్ బెడ్ మీద గడపాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో చచ్చినా పర్లేదనుకున్నా బతికి బెడ్ మీద ఉండిపోతే అంతకన్నా నరకం ఇంకేం ఉండదు. ఇందులో ఏది జరిగినా ఈ నిజం మాత్రం అందరికీ తెలుస్తుంది. నువ్వన్నే పరువు మర్యాద ఇంకా దిగజారుతుంది. దేవుడా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు డాక్టర్? ఓ పంచి, ఒక్క వారం రోజులు ఆగు. అంతవరకు మందులిస్తాను, అవి వాడు. ఆ లోపు నీ హెల్త్ కండిషన్ మెరుగైతే నీ కోరిక ప్రకారం అబార్షన్ చేస్తా. అంతవరకు మాత్రం జాగ్రత్తగా మెయింటైన్ చేయి, సరేనా? అంతేనా డాక్టర్? ఇంకా మార్గమే లేదా? ఉంటే నేనెంత బాధ పెడతాను అశ్విని.
ధైర్యంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. వారం తర్వాత రా. ఆల్ ది బెస్ట్. బెస్ట్. సరే డాక్టర్, మీరు చెప్పినట్టే వెయిట్ చేస్తాను.